హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ గురించి అయితే అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ మీకు యూజ్ అయ్యే కంటెంట్ మాత్రమే నా ఛానల్ ద్వారా అందజేయబడతాను. 21 తర్వాత ఇంటర్ ఫలితాల విడుదల, మూల్యాంకనం పూర్తి. తొలిసారిగా ఫెయిల్ అయిన వారి సమాధాన పత్రాలు రివాల్యుయేషన్. సో ఈ నెల 21 తర్వాత ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు అయితే ఏర్పాట్లు చేస్తుంది. మనకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఫెయిల్ అయిన విద్యార్థుల సమాధాన పత్రాలను రెండోసారి పరిశీలిస్తున్నారు. అంటే ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఆ స్టూడెంట్స్ యొక్క క్వశ్చన్ మళ్ళీ ఆన్సర్ స్క్రిప్ట్ తెచ్చి మళ్ళీ రీవాల్యుయేషన్ అయితే చేస్తున్నారు. యాక్చువల్గా అయితే రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత ఫెయిల్ అయిన విద్యార్థులు రీవాల్యుయేషన్ రీకౌంటింగ్కి అప్లై చేసుకోవాలంటే 600 రూపీస్ వసూలు చేస్తుంది. అయితే ఈ 600 రూపీస్ ఏం పే చేసుకోకుండా ఒకసారి మళ్ళీ రీచెక్ అయితే చేస్తున్నారు. ఎందుకు ఫెయిల్ అయ్యారు, నిజంగానే ఫెయిల్ అయ్యారా, ఏమైనా తప్పిదం వల్ల ఫెయిల్ అయ్యారా అని రీచెక్ చేస్తున్నారు. కనుక ఈసారి రిజల్ట్స్కి అయితే ఎక్కువ టైం పడుతుంది. ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేపట్టింది. 21 తర్వాత అంటే ఇంత ముందుకు మన గవర్నమెంట్ అయితే 25వ తారీఖు నాడు తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని అయితే ఇంటర్ బోర్డు చెప్పింది. ఎందుకంటే 29కి ఎంసెట్ స్టార్ట్ అవుతుంది కనుక ఎంసెట్కి ముందే రిజల్ట్స్ రిలీజ్ చేస్తాము 2-3 రోజుల ముందే అని చెప్పారు. కనుక మ్యాక్సిమం 21 నుంచి 25 మధ్యన రిలీజ్ అవుతుంది. ఇప్పటికున్న అప్డేట్ అయితే ఇదే. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.